లాస్ట్ వీడియోలో మనం రాఘవ్ చడ్డా ఎవరని తెలుసుకున్నాం. ఇప్పుడు ఆయన పార్లమెంట్లో అడిగిన క్వశ్చన్స్ ఏంటి అని ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, కానీ శాలరీస్ మాత్రం పెరగడం లేదు అని ఆయన క్వశ్చన్ చేశాడు. మిడిల్ క్లాస్ ఇన్కమ్ కూడా తగ్గుతుంది అని చెప్పాడు. కనీస సేవింగ్స్ కూడా ఉండడం లేదని అడిగాడు. మొబైల్ రీఛార్జ్ గురించి కూడా మాట్లాడారు. అంటే వ్యాలిడిటీ రూల్స్ వల్ల మనం యూజ్ చేయకపోయినా కూడా మళ్ళీ రీఛార్జ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని అడిగాడు. టోల్ చార్జెస్ ని లీగలైజ్డ్ లూట్ అని అపోజ్ చేశారు. అంటే రోడ్స్ యూజ్ చేస్తే ప్రతిసారి మనం ఎక్స్ట్రా పే చేయాల్సిన బర్డన్ గురించి క్వశ్చన్ చేశాడు. ఎయిర్పోర్ట్ లో కూడా ఒక స్ట్రాంగ్ పాయింట్ రైజ్ చేశాడు. టీ 200 నుంచి 300 ఎందుకని కామన్ పీపుల్ కి బేసిక్ థింగ్స్ కూడా కాస్ట్ గా ఉండడం కరెక్టా అని అడిగాడు. ఆ ఒక్క క్వశ్చన్ తర్వాత గవర్నమెంట్ యాక్షన్ తీసుకుని ఉదాన్ యాత్రి కేఫ్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు అదే ఎయిర్పోర్ట్ లో టీ 10 రూపాయలకే దొరుకుతుంది, స్నాక్స్ 20 రూపాయలకే దొరుకుతున్నాయి. అంటే ఒక క్వశ్చన్ వల్ల రియల్ చేంజ్ వచ్చింది. ఇంకా ఫ్లైట్ ప్యాసింజర్స్ కి కంపెన్సేషన్ ఇవ్వాలని అడిగాడు. ఇవి పాలిటిక్స్ కాదు, మనం డైలీ లైఫ్ లో మనం ఫేస్ చేసే రియల్ ప్రాబ్లమ్. ఇలాంటి వాళ్ళ కోసం తెలుసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. మన కోసం మాట్లాడే వాళ్ళని గుర్తించాలి. నిజంగా మన కోసమేనా లేదా పాలిటిక్స్ కోసమా? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.